మనం. సో ఒకసారి నరేష్ శివాజీ రాజా గారు చేశారు కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని నరేష్ గారు అంటున్నారు. అవునండి. సో మరి ఇది ఇందులో న్యాయం ఉందనుకుంటున్నారు? ఇది 800 మంది డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు ఈ 8 అంటే నేను 100 మందిని తీసి పక్కన పెట్టేస్తాను. 900 మెంబర్స్ ఉన్నారు, పెద్ద హీరోలు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే, క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంతమంది పక్కన పెడితే 800 మందికి మన అసోసియేషన్ వెల్ఫేర్ ఇదంతా అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 800 మంది ఇప్పుడు డిసైడ్ చేస్తారు. నరేష్ గారు ఫండ్ రైజింగ్ చేసి అసోసియేషన్ ముందుకు నడిపిస్తారా, శివాజీ రాజా గారు ఫండ్ రైజింగ్ చేసి ఆయన ముందుకు నడిపిస్తారా, ఏదైతే బెటర్ అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారండి. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. నేను చెప్పినంత మాత్రాన ప్లస్ మైనస్లు అనేవి ఏం జరగవు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము కష్టపడి ఒక ఫండ్ చేర్చి పెట్టాం. అది ఒక ఆఫీస్ బిల్డింగ్ కోసం అని కలెక్ట్ చేసి పెట్టాము. తర్వాత ఓల్డేజ్ హోమ్ కోసం అని అనుకుంటున్నాం అనమాట. సో ఆ ఫండ్ మళ్ళీ కదపకుండా వచ్చిన ఏ లీడర్ అయినా సరే, ఏ ప్రెసిడెంట్ అయినా సరే మళ్ళీ కొత్తగా ఫండ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలన్నీ నిర్వర్తించాలనేది నేను కోరుకుంటున్నాను. నేను గెలిచినా ఓడినా కూడా మా అసోసియేషన్ 800 మందికి న్యాయం జరిగే వరకు మాత్రం నేను నిద్రపోను. అది ఎంత పెద్దోళ్ళైనా నాకేం అలాంటి మొహమాటాలు అయ్యో అనుకోవటాలు, లేకపోతే నన్ను తొక్కేస్తారు, నన్ను చంపేస్తారు, నాకు వేషాలు ఇవ్వరు అనే ఫీలింగ్స్ ఏమి లేవండి. నేను ఉన్న మాట ఉన్నట్టు మొహం మీద అడుగుతాను. నేను మా అసోసియేషన్ కి బిల్డింగ్ కావాలని ఫస్ట్ నేను కోరుకుంటాను. చాలా మంది అనుకుంటున్నారు అనమాట, ఏంటి హేమ ఓల్డేజ్ హోమ్ వద్దంటుందా ఏంటి, ఎందుకు కానివ్వండి కొత్త బిల్డింగ్ మా అసోసియేషన్ కాదు. నిన్న నేను ఒక దీంట్లో చెప్పాను, నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను, నేను నాకు ముందు ఆఫీస్ కావాలి తర్వాత ఓల్డేజ్ హోమ్ అని చెప్పాను అనమాట. కొంతమంది అభిప్రాయం ఏంటంటే అదేంటమ్మా నువ్వు ఓల్డేజ్ హోమ్ ఎందుకు వద్దనుకుంటున్నావు అనే దీంట్లో ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని. ఏం లేదండి, నేను అసలు ఓల్డేజ్ హోమ్ వద్దనట్లేదండి, నేను కూడా ముసల్దాన్ని అవుతాను, నాకు ఓల్డేజ్ హోమ్ కావాలి. కాకపోతే మనకంటూ ఒక ఆఫీసు ఒక చిన్న రూమ్ అండి. అసలు దాంట్లో 4 కుర్చీలు కూడా పట్టవు. మేము 26 మంది వెళ్తే దాంట్లో 10 మంది బయట ఉండాలి. ఒక మిగతా వాళ్ళు మాత్రమే, నాకు తెలిసి 10 మంది కంఫర్ట్ గా కూర్చోగలుగుతాం. ఇంకొక 2 వస్తే కనుక కొంచెం ఇరుగ్గా కూర్చోగలుగుతాం. అంత రూమ్ ఉంది. ఆఫీస్ వాళ్ళు మన వాళ్ళు సురేష్ వీళ్ళందరూ కూర్చునే రూమ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఒక చిరంజీవి గారు, నాగార్జున గారు అందరినీ పిలిచి మన ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము, వాళ్ళని కూర్చోపెడదాము అంటే ప్లేస్ లేదండి ఆఫీస్. వాళ్ళందరూ వచ్చి మీటింగ్ లో కలిసి, మేము విడివిడిగా వెళ్ళాం అనుకోండి, మాకున్న కష్టాలు చెప్పుకోవడం వల్లే ఆఫీస్ గురించి అంటున్నాను. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, 1-2 ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతాం. అదే పెద్ద హీరోలు అందరూ వచ్చి కూర్చుని అసలు మన ఆఫీస్ ని మన 800 మంది మా సభ్యులకి ఎలా మంచి చేద్దాం అనేది అందరూ కూర్చుని ఆలోచించారు అనుకోండి, మాకు గంటలో కష్టాలు తీరిపోతాయి. అసలు ఇప్పటి వరకు ఒక మీటింగ్ కూడా ఇలాంటి జరగకపోవడానికి మాట్లాడడానికి కుదరలేదండి. ఎందుకు కుదరలేదంటే కింద అంతా వీళ్ళు ఉంటారు. చిరంజీవి గారు వచ్చారంటే 100 మంది పైకి వచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే 200 మంది వచ్చేస్తారు. అది చాలా పబ్లిక్ ప్లేస్, హడావిడే కాదండి, పబ్లిక్ ప్లేస్ లో ఉంది అది. ప్లస్ రూమ్లు ఎంతంటే ఉన్నాయి, వాళ్ళని ఎక్కడ కూర్చోపెడతాం ఏం చేస్తాం నాకేం అంటే అది క్లారిటీగా లేదనమాట. కొంచెం కనీసం కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది లేకుండా ఒకటి ఏదైనా మా అసోసియేషన్ పెట్టుకుంటే ఈ హీరోలు అందరూ వచ్చి కూర్చుని ఇది డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టినప్పుడు డెఫినెట్ గా ఆ బిల్డింగ్ లో మా హీరోలు అందరి ఫొటోస్ సహా వాళ్ళు చేసిన హెల్ప్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఇంత మంచి జరిగినప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ అనేది గంటలు కట్టేస్తారండి మా వాళ్ళందరూని. తలకో 25 లక్షలు, తలకో 20 లక్షలు వేసుకున్నా కూడా మా హీరోలు చాలండి మాకు. ఓల్డేజ్ హోమ్ గంటలో వచ్చేస్తుంది మాకు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసేలాగా ఒక ఆఫీస్ ఉండాలనేది నా అభిప్రాయం. సో ఓల్డేజ్ హోమ్ ని మీరు వ్యతిరేకించట్లేదు, ఓల్డేజ్ హోమ్ కంపల్సరీ కావాలి. ఒక ఆఫీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఇదంతా ఇప్పుడు ఏం లేదండి, మనకు ఉండడానికి ఒక గుడిసె ఉంది అనుకోండి మాట వరుసకి, అప్పుడు మా అమ్మకి బిల్డింగ్ కట్టేద్దామని ఆలోచిస్తాను నేను. నాకే ఉండడానికి ఏమీ లేదు నెత్తి మీద. సో ఇప్పుడు నేను ఇంకొక పెద్ద వెంచర్ గురించి నేను ఎట్లా ఆలోచించగలుగుతాను చెప్పండి. అందుకని ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుని మనకంటూ ప్రతి సంవత్సరం వాళ్ళు లెటర్ పంపిస్తారు, ఖాళీ చేయండి. ఆ చిన్న ఆఫీస్ కూడా అంత డిమాండ్ అనమాట. సో ఓల్డేజ్ హోమ్ లో నా వంతు సహాయం నేను మాక్సిమం 100% ఊరందరి దగ్గరికి వెళ్ళాలని అడిగి పట్టుకొస్తాను. ఓల్డేజ్ హోమ్ కి నా తరపు నుంచి నేను 50 లక్షల దాకా కలెక్ట్ చేసి తీసుకొస్తానని మీ అందరి ముందు ప్రామిస్ చేసి చెప్తున్నా. రైట్. అండ్ మరో మహిళా అభ్యర్థిని తీసుకుందాం. సో జీవిత గారిని తీసుకుంటే లాస్ట్ టైం శ్రీరెడ్డి విషయంలో చాలా హర్ట్ అయింది ఆవిడ. సో ఆ టైంలో నాకు బాసటగా నిలవలేదు, సో ఆ కోపంతోనే ఆవిడ బరిలోకి దిగుతున్నారు అని చెప్పేసి వస్తున్నాయి కొన్ని ఆరోపణలు కానివ్వండి, కొన్ని న్యూస్. సో దీనికి సంబంధించి మీ కామెంట్. నిజంగా ఆవిడ హర్ట్ అవడంలో తప్పలేదండి, మా వాళ్ళు ఎవరు చేయలేదు. అదే చెప్తున్నాను కదండి, మాలో
మాకు వాయిస్ లేదు. నేను ఒక్కదాన్ని లింగులు ఇటుకుమంట, ప్రతిదానికి నేనే చెయ్యొత్తాను అనుకున్నా, కూర్చో చాలే అంటారు. సో వాయిస్ లేదు. నేను అందుకనే అంటున్నా, ఆఫీస్ బెరర్ గా మహిళలకి ప్రాధాన్యత అనేది లేదు. ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత కంటే కూడా మనకెందుకు అనుకునే తత్వం ఎక్కువైపోయిందండి. ఇలాంటి విషయాలు శ్రీరెడ్డి వచ్చినప్పుడు నిజంగా దాసనారాయణ గారు చనిపోయి ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆయన 100 సార్లు తలుచుకుని ఉండుంటాను. దాసనారాయణ గారి ఇంటికి అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయి మా బాధలు చెప్పుకునే వాళ్ళం. వాళ్ళ ఛానల్ ఫోన్ చేసి ఏంటి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇలా కొంచెం ఇది ఉండేదండి, మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉండేదండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరింటికి వెళ్ళాలో తెలియట్లేదు. ఎవరింటికి వెళ్ళినా ఇంట్లో లేరని చెప్పించవచ్చు, లేకపోతే కలగపోవచ్చు. నేను కలవని వాళ్ళని తప్పని అనట్లేదండి, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. వాళ్ళు ఎంతమంది రోజుకి 100 మందిని కలవాలంటే నేనే కలవను. ఆఫ్టర్ ఆల్ నథింగ్, నేనే కలవను. సో టాప్ హీరోలు అంటే ఇంకా నాగబాబు గారు చేసినటువంటి ఇంకో కామెంట్, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే జీవిత గారు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఒకటి అంటున్నారు. అంటే ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, 25-24 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు నేను అన్ని రేస్ చేసిన తర్వాత ఓకే, లాస్ట్ ప్యానెల్ లో ఇదే ఇద్దరు హీరోలు కూడా మన శివాజీరాజా గారు గాని ఈయన కూడా ఇద్దరు అదే చెప్పారు, ఆఫీస్ బేరర్లో ఇంతవరకు ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళు వద్దనే చెప్పారండి. ఆ వద్దు అనే డైలాగ్ నాకు నచ్చట్లే. ఆడవాళ్ళు ఎందుకు వద్దు, నాకు రీజన్ చెప్పండి. రీజన్ లేదు. అందుకే నేను అప్పుడు దెబ్బలాడి నా హక్కు లాక్కుని వెళ్ళాను. ఇప్పుడు కూడా నా హక్కు కోసమే పోరాడుతున్నా. ఆడవాళ్ళ తరపు నుంచి హక్కు ఇమ్మంటున్నాను నేను. సో దానికోసమే పోరాడుతున్నాను అనమాట అండి. నాగబాబు గారు ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతకు ముందు ఏమైంది, ఆయన హైరామాన్లని లేదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ హైరామాన్ లేదు, మురళీమోహన్ గారి హైరామాన్లో కూడా లేదు. 25 సంవత్సరాలు లేనిది 26వ సంవత్సరం ఇప్పుడు పెట్టేసి మహిళలకే ప్రాధాన్యత ఇవ్వండి, ఇప్పుడైనా ఇవ్వండి, హ్యాపీ కదా. కానీ పూర్తి స్థాయిలో ఉందని అనుకుంటున్నారా? గెలిస్తే మాత్రం అట్లీస్ట్ ఒక 25% మేము అచీవ్ చేసినట్టే కదండి. తర్వాత ఇంకొకటి ఏం డిసిషన్ తీసుకున్నా అంటే, ఆడవాళ్ళందరూ ఏ ప్యానెల్లో ఉన్నా సరే, అందరు ఆడవాళ్ళకి మన ఓట్లు వేయాలి అనేది మొత్తం మా లేడీ ఆర్టిస్టుల వర్గం అంతా నిర్ణయించుకున్నారండి. సో అదే కాకుండా మాకు తెలిసిన మేల్ ఆర్టిస్టులకు అందరికి ఫోన్లు చేసి అందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ 800 మంది మొత్తం ఉన్నారు కదా మా ఓట్స్, మీకు వచ్చేటువంటి ఓటర్స్, సో ఈ 800 మందిలో ఆడవాళ్ళ ఓట్లు ఎన్ని ఉండొచ్చు? మిగతా ఆడవాళ్ళ ఓట్లు చాలా, ఎందుకంటే ఆడవాళ్ళు మీకు సపోర్ట్ బాగా చేస్తున్నారు కాబట్టి. ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే అందరికి ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు. కానీ మేము చాలా నామినల్ గా ఉంటామండి. మొత్తం ఒక 100 మంది ఉంటామేమో, లేదా ఒక 150 మంది ఉంటామేమో, 800 మంది. మిగతా ఓట్లు రాబట్టడమే ఇప్పుడు కొంచెం లేదండి. మిగతా వాళ్ళందరూ డెఫినెట్ గా నా వాయిస్ కావాలనుకుంటున్నారు, నన్ను కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు మేనిఫెస్టోలో నన్ను వెతికారు అంటే దాంట్లో మన ఆఫీస్ ఇది పంపించినప్పుడు వాళ్ళు బ్యాలెట్ పేపర్ దీనికి శివాజీరాజా ఇది లేకపోతే నరేష్ గారు ఇవి అని ఆ పేపర్స్ పంపించినప్పుడు దాంట్లో నన్ను వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. నేను ఎక్కడున్నానని వెతుకుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వెతుకుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు నన్ను కోరుకుంటున్నారండి. నాకు దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడి నుంచి అయినా జెన్యూన్ గా ఆఫీస్ బేరర్లకి 2 లేడీస్ని 18 మందిలో 8 మంది ఆడవాళ్ళని కంపల్సరీ పెట్టాలనేది మాత్రం నేను ఒక రూల్ పాస్ చేయాలి, మా వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాను. అది మళ్ళీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఈసీ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ పెట్టవలసిన బాధ్యత నాది, నేను నా తరపున పెడతాను అనమాట. అండ్ మెయిన్ గా మళ్ళీ మేనిఫెస్టో గురించి మాట్లాడితే, ఇప్పుడు నరేష్ గారి మేనిఫెస్టో, శివాజీ రాజా గారి మేనిఫెస్టో రెండు ఒకేలా ఉన్నాయి. వెల్ఫేర్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, అండ్ మీరు చెప్పినట్టుగా సొంత బిల్డింగ్ కానీ. సో ఇవి కాకుండా ఇంకా మీరు గమనించినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా చేయాల్సినవి? వీళ్ళు ఇద్దరు చాలా నేను మేనిఫెస్టో చేసే అంత లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆఫీసులు ఇప్పుడు ఆల్రెడీ మేము చేస్తున్నామో మంచి మంచి కార్యక్రమాలు అవి కంటిన్యూ చేయాలండి. ఈవేళ మీరు వచ్చారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఈ 2 నెలలు ఈ 2 సంవత్సరాలు చేస్తారు, తర్వాత వచ్చే వాళ్ళు చేయలేకపోవచ్చు, అప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. నేనేం కోరుకుంటున్నానంటే, నా నుంచి నేను సపోర్ట్ చేసేది ఏంటంటే, ఎవరికైతే ఏమంటారు మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం ఏదైతే ఇస్తున్నామో పెన్షన్స్ ఇవన్నీ ఇస్తున్నామో, శివాజీరాజు ఉన్నా లేకపోయినా, నరేష్ గారు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అది వెళ్ళిపోవాలి. ఒక ఫండ్ ఒకటి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ డబ్బులు మొత్తం వీళ్ళకి వెళ్ళేటట్టు చేయాలి అనేది ఒక అభిప్రాయం అండి. కళ్యాణ లక్ష్మి చదువు గురించి
పెట్టారు రూల్స్. ఆ రూల్స్ కూడా వీళ్ళున్న 4 రోజులు చేస్తారు, తర్వాత వచ్చే వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. ఆ రూల్ ని 100% మా అసోసియేషన్ బతుకున్నంత కాలం జరిగేటట్టు ఒక ఫండ్ ఫిక్స్ చేసి చదువుకోవాలన్న వాళ్ళకి చదువు, ఇది పెళ్లిళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేయాలని పెళ్లిళ్ళు జరగాలని. గవర్నమెంట్ స్కీమ్ గురించి కాదండి, మన వాళ్ళు కూడా మా అసోసియేషన్ లో ఎవరైనా లేని అమ్మాయికి పెళ్లి జరిగితే కొంత అమౌంట్ మా అసోసియేషన్ నుంచి ఇవ్వాలనేది మొన్న కొత్తగా ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు శివాజీరాజా గారు ప్రపోజల్ పెట్టినా, నరేష్ గారు పెట్టినా దాన్ని మళ్ళీ మేము 26 మంది ఓకే చేస్తేనే ముందుకెళ్తుంది. సో ప్రతి లీడర్ వెనకాల ఈ 26 మంది సపోర్ట్ ఉంటుందండి. ఒక్క శివాజీరాజాను ఒక నరేష్ గారు ఏమి చేయలేరు. సో మిగతా వాళ్ళందరూ అలా కాదు ఇలా కాదు అని డిస్కషన్స్ కూడా ఉంటాయి, అలా లేకుండా ఒకేసారి ఇవ్వరు. కాకపోతే నేనేమంటానండి, ఇప్పుడు శివాజీరాజా గారు నరేష్ గారు ఉన్నప్పుడు ఈ 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఇంకెవరో వస్తారు. ఒకవేళ నేను రావచ్చు, లేదా నేను కాదు ఇంకెవరో ఒక ఆర్టిస్ట్ వస్తారు, లేదా ఒక పెద్ద హీరో రావచ్చు ఆ పదవిలోకి, ఆ పోస్ట్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే చేయాలి. నేను ఎందుకు అంటున్నానంటే, నేను చాలా సంవత్సరాల నుంచి ఈసీగా చేశాను, చాలా మంది ఉన్న ఫండ్ ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయారు, కానీ ఫండ్ కలెక్ట్ చేయడం కానీ, ఫండ్ ని తీసుకొచ్చి పెట్టడం కానీ, రేస్ చేయడం కానీ చేయలేదు, చాలా సంవత్సరాలు చేయలేదు. అలాంటప్పుడు చాలా కష్టాలు పడ్డారు మా వాళ్ళు. పెన్షన్ నెలకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 16 మందికి, ఆ 16 మంది కూడా తీసి పడేశారు. ఇప్పుడు కాదండి, అప్పుడు. అలాంటి దాంట్లోనే మేము టేక్ ఓవర్ చేసి 5,000 ఇస్తున్నాడు ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఓల్డ్ వాళ్ళకి. రేపు పొద్దున శివాజీరాజా గారు పెంచుతానని ప్రామిస్ చేశారు. నేను ప్రామిస్ చేసే ముందు నేనేమనుకుంటున్నానంటే, ముందు ఇచ్చే వాళ్ళకి ఒక అమౌంట్ ఫిక్స్ చేయండి. శివాజీరాజా ఉన్నా లేకపోయినా, హేమ ఉన్నా లేకపోయినా, నరేష్ గారు ఉన్నా లేకపోయినా, మా అసోసియేషన్ బతుకున్నంత వరకు అలా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే దీనికి ఈ అమౌంట్ ఫిక్స్ చేద్దాం, దీనికి అమౌంట్ ఫిక్స్డ్ చేసి పెట్టేశారు అనుకోండి, జీవితాంతం ఆ ఫిక్స్డ్ చేసిన అమౌంట్ ఇంట్రెస్ట్లతో సహా వాళ్ళకి అన్నీ వెళ్ళిపోతాయి. నేనున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా జరిగిపోతాయి. అలాంటిది కావాలి తప్ప, మీరున్న ఈ 2 రోజులు 3 రోజులు ముచ్చటికి మీరు నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే అది చేస్తానని చెప్పి రాజకీయం చేసేసి, రేపొద్దున అట్రాక్షన్ చేసేసి, రేపొద్దున 4 రోజులు చేసి 5వ రోజున సారీ నేనేం చేయలేకపోయిన టాటా అని దిగిపోతున్నారు. ఇట్లాగా నేను 2-3 టర్మ్స్ లో నేను చూసాను మా లీడర్స్ దిగిపోయింది. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఏదైనా ప్రామిస్ చేయండి, కానీ దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్స్ చేసేసేయండి. దాని నుంచి జీవితాన్ని మా బతుకున్నంత వరకు నాకు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా నాకు కూడా ఫింక్షన్ వచ్చేటట్టు ఒకటి క్రియేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇలాంటి పథకాల పైన నేను అప్లికేషన్ పెడతాను వాళ్ళకి. నా వంతు ఏమంటారు, పోరాటం ఎంతవరకు కావాలో అంతవరకు నేను పోరాటం చేస్తాను. నేను ఏ ప్యానెల్ కి వ్యతిరేకం కాదండి, ఇద్దరు మంచి హీరోలు. మీరు గనక ఎన్నికల్లో గెలిస్తే, సో ప్రత్యేకించి ఇది ప్లస్ ఆడవాళ్ళకి రెమ్యునరేషన్స్ పెంచట్లేదు, ప్లస్ ఆడవాళ్ళకి క్యారెక్టర్స్ సరిగ్గా రాయట్లేదు, ఇవ్వట్లేదు, డైలాగులు లేని వేషాలకు కూడా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని పెట్టుకుంటున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఇది ఒక అప్లికేషన్. ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఏం చేయలేనండి, మొత్తం మా నాయకులు, మా ఈసీ, మా మెంబర్స్ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటేనే కానీ చేయలేం. సో ఇలాంటి డిసిషన్ తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు, మన కన్నడ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళేంటి ఒక రూల్ ఉంటుంది, కన్నడ వాళ్ళని 95% 90% తీసుకోవాలి, బయట వాళ్ళందరినీ కలిపి ఒక 5 మేల్ క్యారెక్టర్స్ అయినా ఫీమేల్ క్యారెక్టర్స్ అయినా ఒక 5 క్యారెక్టర్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. మా దగ్గర అయితే 90% బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చేస్తారు, 5% 10% మా వాళ్ళు ఉంటారు యాక్చువల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా. అలా కాదు అనేది కూడా ఒకటి క్రియేట్ చేసి, ఇవన్నీ కూడా అండి నేను ప్యానెల్లో పెడతాను నా తరపున. అవి డిసిషన్ తీసుకోవాల్సింది మాత్రం మళ్ళీ 26 మంది ఎవరైతే గెలుస్తారో ఆ 26 మంది తీసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. సో నాకున్న బలానికి నేను ఇవన్నీ ప్రపోజల్ అయితే పెడుతున్నాను. ఒకటి, ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫంక్షన్స్ ఏమైతే ఇస్తున్నామో మా బతుకున్నంత వరకు, అంటే ఇప్పుడున్న ఓల్డ్ వాళ్ళు ఉంటారు, మిగతా ఓల్డ్ వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. మేనిఫెస్టో కాక మీరు చెప్పేదే అనుకోవాలి. ఇవన్నీ వీళ్ళు మేనిఫెస్టోలో ఇది ఇస్తామంటున్నారు, వీళ్ళు ఉన్నప్పుడు ఇస్తారు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి, ఒకళ్ళు ఫండ్ రేజింగ్ చేస్తున్నారు, ఒకళ్ళు చేయట్లేదు. ఇదివరకు నాయకులు అలా నేను చూసాను. సో అందుకని నేను కోరుకునేది ఏంటంటే, ఫండ్ ఫిక్స్ చేసేయండి. మీరు ఏ నాయకులు వచ్చినా సరే, నాకు ఎవరైనా పర్వాలేదు, రండి, ఒక ఫండ్ ఫిక్స్ చేయండి. పిల్లల చదువుకి పెళ్లికి ఒక ఫండ్ ఫిక్స్ చేయండి. ఓల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫంక్షన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి జీవితాంతం రావాలి. ఇప్పుడున్న పెద్దవాళ్ళు టర్మ్ అయిపోయింది అనుకోండి, నేను ముసలిదాన్ని అవుతాను, నాకు ఇవ్వండి, నా తర్వాత ఇంకో తరం వస్తుంది, వాళ్ళకి ఇవ్వండి, కానీ ఫిక్స్డ్ చేయండి అంటున్నా. సో హేమ అనగానే ఒక ఫైర్ బ్రాండ్ అనేది పడిపోయింది ముద్ర, అండ్ మీరు పోరాటం చేయడం అనేది మీకు అలవాటు అనాలి. ఎలా అంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మీరు కంటెస్ట్ చేశారు ఇంతకు ముందు. సో ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి, గెలుపుకి సంబంధించి మీరు ఎలాంటి పోరాటం లేదా ఏ రకమైనటువంటి వ్యూహం
ఎలా మీరు చేయబోతున్నారు? మా గెలవడానికి ఎలాంటి ప్రయత్నాలు మా వాళ్ళందరికీ తెలుసు. నాకేమో వ్యూహాలు రావు, నాకు అన్ని తెలివితేటలు లేవండి. ఇక్కడ ఏదనిపిస్తే నేను బయటకు వచ్చేస్తుంది అంతే. తప్పు జరుగుతుంది అంటే అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, నాకు నష్టం జరిగినా సరే నేనైతే ముందుకొచ్చి పోరాడతాను. ఎవ్వరు మీడియా వాళ్ళని ఎప్పుడూ ఏమన్నారు, వాళ్ళు మంచి చేయనివ్వండి, చెడ్డగా వేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, కానీ నేను మీడియా మీద కూడా దెబ్బలాడాను. గెలిచినా ఓడిపోయినా పాజిటివ్ గా ఉంటా అంటున్నారు. గెలవడం కోసమే చెప్తున్నాను. నేను ఎలాంటి ఇవి వేస్తున్నారు, ప్లాన్స్ వేస్తున్నారు అని అడుగుతున్నారు కదా, ఏ ప్లాన్స్ వేయట్లేదండి. నేను అంత నాలెడ్జ్ నాకు లేదు అంటున్నా. ఏది ఉన్నా ఇక్కడ అనిపించింది మాట్లాడుతూ ఉంటాను గనక, నా వాయిస్ కావాలని కోరుకున్న వాళ్ళు, నా సేవ కావాలి, ఆ అమ్మాయి ఉంటే మంచి జరుగుతుంది మాకు అనుకుని 800 మంది అనుకుంటే, సో అది చాలు, అక్కడ నేను సక్సెస్ అవుతాను, గెలుస్తాను అంతే. దానికి ఒక కొత్త వ్యూహాలు, కొత్త ప్లాన్లు వేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నేను చేసిన మంచి పనులు ఇవన్నీ వాళ్ళకి తెలుసు. హేమక్క ఏం చేస్తుంది, ఏం చేయగలదు అనేది తెలుసు. సో వాళ్ళందరూ చూసుకుంటారండి, అదేం ప్రాబ్లం లేదు, మనకి వ్యూహాలు అయితే ఏం లేవు. అండ్ కమింగ్ టు యువర్ హస్బెండ్, మీ హస్బెండ్ జాన్ కానివ్వండి అండ్ మీ బావగారు మీరు, సో వీళ్ళిద్దరికి కూడా ఇండస్ట్రీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో వారి సపోర్ట్ కూడా మీకు ఎంత వరకు ఉంది? అంటే మా బావగారి సపోర్ట్ అది ఏం తీసుకోనండి నేను జనరల్గా. అయితే మా హస్బెండ్ ఎప్పుడు నా వెనకాల ఉంటారు. లేకపోతే నేను ఒక 10 రోజుల నుంచి పాపం ఇల్లు కూడా పట్టించుకోవట్లేదు. సేవా దృక్పథంతో అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అది చేసుకుని ఇవి చేసుకుని ఇలాగే ఈ దీంట్లోనే ఉన్నాను. సో నా కూతురు సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ ఆల్వేస్ విత్ మీ యాక్చువల్గా. అది నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. సో అండ్ మెయిన్ గా మనం సౌత్ లో చూస్తే కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా ఈ వాళ్ళ అసోసియేషన్స్ తో పోలిస్తే, ఆర్టిస్టుల అసోసియేషన్స్ తో పోలిస్తే మా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటారు? జనరల్గా ఇప్పుడు లాస్ట్ మేమందరం వచ్చిన తర్వాత చాలా బాగా జరుగుతున్నాయండి. అందుకే అంటున్నాను కదా, నేను శివాజీ రాజాని కూడా నేను తప్పు పట్టట్లేదు. ఎందుకు తప్పు పట్టట్లేదంటే నిజంగా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు, చాలా మంచి పనులు చేశారు, మా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లారు. సో అలాంటి లీడర్స్ మనకు కావాలి. అలాగే నరేష్ గారు కూడా ఆయన పదవిలో ఉన్న ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. లాస్ట్ 1.5 month వరకు అన్ని బాగా జరిగినాయండి. 1.5 year వరకు చాలా బాగా జరిగినాయి. ఒక 6 months నుంచి ఒక చిన్న గ్యాప్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ రోజు మళ్ళీ అందరూ మీడియాకి రావాల్సి వచ్చింది. అందరూ మళ్ళీ మీడియాలో మాట్లాడడానికి అవకాశం దొరికింది వాళ్ళందరికీ. సో నేను ఫర్దర్గా ఇంకోటి కూడా చేయబోతున్నాను. నేను గనక గెలిస్తే మాకు ఏమున్నా సరే మనం మళ్ళీ మీడియాకి రాకూడదు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, శివాజీ రాజా గారు వీళ్ళిద్దరూ వచ్చారు మీడియాకి. అది నువ్వు పోటీ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు నాన్న, నువ్వు చేస్తున్నావా అనే వాళ్ళు చాలా మంది అడిగారు. అమ్మమ్మో అలా అయితే ఎలా తెలుస్తుంది, నేను చేసినట్టు కూడా ప్రజలకు తెలియాలి. చెప్పిన స్లాంగ్ అయితే వాళ్ళే అన్నారు. సో అయ్యో అలా ఉందా అమ్మా, సరే ఓకే చలో అని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ అందరికీ లేదండి, నేను ఇలా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తాను, సపోర్ట్ అంతా మీకేగా అని అంటారు. సపోర్ట్ అంతేగా లేదండి. అటు చెప్తున్నాను కదా, ఏ ప్యానెల్లో లేడీస్ ఉన్నా అందరికీ మేము ఓట్లు వేసేస్తున్నామండి. నేను కూడా నా ఓటు కూడా నాకు వాళ్ళల్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఫోన్లు ఎత్తకూడదు, తల్లుల మీద ప్రమాణాలు, మన ప్యానెల్ వాళ్ళు ఆ ప్యానెల్కి ఓటు వేయకూడదు, ఆ ప్యానెల్ వాళ్ళు ఈ ప్యానెల్, ఈ ఓట్లు ఇట్లా ఏమీ లేవండి. జెన్యూన్ గా ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళని చూసి ఓట్లు వేసేద్దాం. ఇంకా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళ వాయిస్లు కావాలి, మాకు సపోర్ట్ కావాలి, లేడీస్ సపోర్ట్ కావాలి. సో ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది. అందుకని అందరినీ కోరుకుంటున్నాను, ఏ ప్యానెల్లో అయితే చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తోంది. సో అన్ని ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నారా? మరి అన్ని ఓట్లు రావండి, మాకు వచ్చేదే 350-400 ఓట్ల కంటే మించి రావు. అంటే రారు. కొంతమంది అవుట్డోర్లో ఉండిపోవడం వల్ల, కొంతమంది ఊళ్ళకి వెళ్ళిపోవడం వల్ల, వేషాలు రాక అట్లా ఓట్లన్నీ చీలికిపోతే, పెద్ద హీరోలు వాళ్ళందరూ షూటింగ్స్లో ఎక్కడెక్కడో ఉంటారు, ఏదో పనిలో ఉంటారు, ఓటు ఎలక్షన్కి రారు. హీరోయిన్లు అందరూనేమో బొంబాయిలో గింబాయిలో ఉంటారు, సో వాళ్ళు రారు. ఆ విధంగా చూస్తే 300-400 మంది పోలింగ్ అయితే మాకు చాలా ఎక్కువ వచ్చినట్టు లెక్క. అట్లా అయితే మనం ఆ మధ్య కోలీవుడ్ ది కనుక తీసుకుంటే నడిగర్ సంఘంలో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి కదా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వండి, మాలో తీసుకుంటే, సో ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ అంటే వాటికి ఆ గొడవలకు తీసిపోకుండా ఉంది అనుకుంటున్నారా? ఏంటి వీటికి ఏం చేస్తే బాగుంటుంది? అసలు మనకు అంత గొడవలే లేవండి. ఇప్పుడు శివాజీ రాజా గారు మాట్లాడినా, నరేష్ గారు మాట్లాడినా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా మాకు అసలు కాంట్రవర్సీ లేవు. మాకేంటంటే
ఇంకా బాగా చేయాలి, నేనైతే ఇంకా చేస్తానని ఆ భావనే తప్ప ఎవ్వరికి కూడా వాడు చెడ్డోడు వీడి పని చేయలేదు వాడు పని చేయలేదు అనుకోవట్లేదు చూసారా ఎక్కడా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు లాస్ట్ ఇయర్ ఎంత బాగా మేము వర్క్ చేసామో, అందరికి ఎన్ని మంచి పనులు చేసామో అందరికీ తెలుసండి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ రాసిన మేనిఫెస్టో కూడా ఆల్రెడీ జరుగుతున్నాయే రాశారు, కొత్త ఫైనల్ గా రేపే ఎలక్షన్స్ కాబట్టి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మాలో ఎవరు మనకి మంచి పనులు చేస్తారు అని మీరు అభిప్రాయపడుతున్నారో, ఎవరు మీకు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించండి. ఎస్పెషల్లీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాము. ప్రతి లేడీ ఏ ప్యానెల్లో ఉన్న ఆడవాళ్ళకైనా సరే ఓటేసి కంపల్సరీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రేపే మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా హేమ తన మనోగతాన్ని వివరించారు. తను గనక గెలిస్తే మహిళలకు సంబంధించినటువంటి, అంటే మా అసోసియేషన్ లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి, ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి చాలా గట్టి పోరాటమే చేస్తా అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ABN.